జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 46 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 38 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పైచేయి. 49 స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 22 స్థానాల్లో, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక పీడీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటు హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. नहीं होता। अभी 2 राउंड 3 राउंड हुए हैं और जितने रिपोर्ट जाती है उतने सारा जो खबर आई है कांग्रेस की बहुमत आ रही है। 10 साल के बाद क्या कांग्रेस पार्टी उत्तर भारत में वापसी कर रही है? 10 साल के बाद। हाँ, 10 साल के बाद क्या कांग्रेस की सरकार बनने जा रही है? जो ट्रेंड सर चल रहे हैं उसमें बीजेपी खेमे से कहा जा रहा है कि बढ़त बनाएंगे। कहीं नहीं बढ़त बनेगी। आप देखना नतीजा है कांग्रेस का जो ट्रेंड आ रहा है वहाँ कांग्रेस का ज्यादा बहुमत आ रहा है। हजारों लोग नारा लगा रहे हैं भूपेंद्र सिंह हुड्डा जिंदाबाद मुख्यमंत्री के तौर पर आपको देखना चाहते हैं। ये पार्टी फैसला करती है। बीजेपी के बड़े लीडर जो पिछड़ते हुए नजर आ रहे हैं, बीजेपी के बड़े लीडर पिछड़ते हुए नजर आ रहे हैं। कांग्रेस की सरकार बनने जा रही है भाई। सर आपको किसी अलायंस की जरूरत पड़ेगी या कांग्रेस यानी कांग्रेस अपनी मेजोरिटी लाएगी? सर फुल फ्लैग मेजॉरिटी वाली कांग्रेस की सरकार बनेगी, पूरी उम्मीद है आपको? हाँ, कह तो जगह कितनी बार कह रहा हूँ। सर क्रेडिट गोज टू राहुल गांधी एंड भूपेंद्र सिंह हुड्डा जी ओनली। क्रेडिट गोज टू पार्टी, राहुल गांधी जी, मल्लिका खड़गे जी, प्रियंका जी, all leaders of the Congress. So what's your and real credit goes to the people of Haryana. What will be your priority for government? What will be your priority? How many questions will you ask? You ask one question. There are others also. सर काफी रुझानों में क्लोज कंटेस्ट नजर आ रहा है, ऐसा एक्सपेक्टेड था क्या? नहीं था, जहाँ कहीं क्लोज है, कहीं है, लेकिन कांग्रेस इज गेटिंग मेजोरिटी। सर आपके लिए नतीजे आने वाले हैं, जो नतीजे अभी दिख रहे हैं नतीजे मेरे को मालूम है कांग्रेस की सरकार बनने जा रही है। अरे नहीं जलेबी खा सबने। ठीक है सर, बंदे हो गया बेटा अभी। సో హర్యానా కాంగ్రెస్ చీఫ్ భూపేంద్ర సింగ్ హుడా మాటలను కూడా మనం విన్నాం. ఆయన చాలా కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా హర్యానాలో హస్తం పార్టీ తన స్థానాలు నిలుపుకుంటుంది, ఖచ్చితంగా అధికారం దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందని చెప్పారు. ఇది అక్కడ ప్రజలకు కానీ లేదంటే కాంగ్రెస్ వర్గాలు, అదేవిధంగా మనం చూస్తే రాహుల్ గాంధీకి ఖచ్చితంగా అక్కడ ఒక మంచి ఎడ్జ్ అయితే ఉంది అని చెప్పి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉత్కంఠభరితంగానే కొనసాగుతూ ఉంది. రౌండ్లో కూడా ఫలితాలకు సంబంధించిన ఉత్కంఠ పెరిగిపోతూనే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తూ ఉంది. రౌండ్కి కూడా ఫలితాలు మారిపోతూ ఉన్నాయి. ట్రెండ్స్ చూసినట్లయితే హర్యానాలో బీజేపీకే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 90 సీట్లకు అక్కడ పోటీ జరిగింది. బీజేపీ 46 స్థానాల్లో, అలానే కాంగ్రెస్ కూటమి 38 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అలానే కాంగ్రెస్ కూటమి పై చేయి సాధిస్తూ ఉన్నాయి. మొత్తం 49 స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కనిపిస్తూ ఉంది. అలానే బీజేపీ 22 స్థానాల్లో, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. అయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి పీడీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే లీడ్లో కనిపిస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు హర్యానాలో చూసినట్లయితే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అయితే రీసెంట్ గా బయటకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో అటు హర్యానాలో ఇటు జమ్మూ కాశ్మీర్లో 2 చోట్ల కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే హర్యానాలో బీజేపీ తన హవా కొనసాగిస్తుంది. మరోవైపు ఈ ఫలితాలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు,
చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజు మనం చూస్తున్నాం అంటే చాలా ఉత్కంఠభరితంగా ఉంది కౌంటింగ్, అటు హర్యానా కావచ్చు ఇటు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు. మీ అనాలిసిస్ ఏంటండి దీనికి సంబంధించి? ముఖ్యంగా సర్ప్రైజింగ్ రిజల్ట్ మనకు కనపడుతుంది హర్యానా నుంచి అని చెప్పాలి. ఎందుకంటే ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆల్మోస్ట్ వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అనేది వచ్చినటువంటి వార్తలు మనం చూసినాం. అయితే ఆ డిఫరెన్స్ మాత్రం ఫస్ట్ ప్రైమరీ ట్రెండింగ్ లో మాత్రం బీజేపీ తిరిగి పుంజుకుంటున్నట్టుగా కనపడుతుంది మనకు. అది దాదాపు ఈసీ ఇచ్చిన రిజల్ట్ ప్రకారం అంటే లీడింగ్స్ ప్రకారం చూసినా కూడా బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 34 స్థానాల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉన్నది బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో. కాబట్టి ఈ ట్రెండ్ నిజంగానే ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ చెప్పినవన్నీ ఒక రకంగా చెప్పాలంటే అది అంటే ఫెయిల్యూరే అని చెప్పాలి ఒక రకంగా హర్యానా విషయంలో మాత్రం. ఎందుకంటే హర్యానాలో ఒకటి ఏంటంటే కాస్ట్ ఈక్వేషన్ లో జాట్లంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక నారేటివ్ ఉంది మొన్నటి వరకు. అయితే ఈ వీళ్ళే కాకుండా ఎస్టీలు కూడా కాంగ్రెస్ వైపే ముగ్గిండ్రు, దళితులు కూడా అనేది ఉన్నటువంటి ఒపీనియన్ పోల్స్ చెప్పిన విషయం. కానీ నాకు ఇలా హర్యానాలో కనపడ్డది ఏంటంటే ఎస్సీలు మాక్సిమం గా తిరిగి బీజేపీ వైపు టర్న్ అయినట్టు కనపడుతుంది. అట్లు మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నట్టుండ్రు. అయితే ఈ ముఖ్యమంత్రి సైని ఎవరైతే ఉన్నారో అతని ద్వారా బీసీ ఓట్ బ్యాంక్ కూడా కాస్త స్ట్రాంగ్ గానే పోలరైజ్ అయింది బీజేపీకి హర్యానాలో అని మనకు అనిపిస్తున్నది ఈ రిజల్ట్ చూస్తుంటే. అంటే సైని నాయకత్వం కూడా పనికొచ్చింది. ఖట్టర్ను తీసేసి మాజీ ముఖ్యమంత్రిని తొలగించేసి సైనిని పెట్టడం వల్ల బీజేపీకి మేజర్ గా లాభమైందని చెప్పాలి, నష్టమే లేదు అక్కడ. ఎందుకంటే బీసీ పోలరైజేషన్, యాంటీ జాట్ పోలరైజేషన్ బీజేపీ వెరీ స్ట్రాంగ్ గా చేయగలిగింది అనేది మనకి లీడ్స్ ను బట్టి చూస్తే మనకు అర్థమవుతున్న విషయం. ఎంతైనా మనకు 11:30 వరకు ఒక స్థిరమైన ఫిగర్స్ రావచ్చు. కానీ ఆ ఫిగర్స్ లో కూడా మనకు పెద్దగా బీజేపీ మరీ తగ్గిపోయే పరిస్థితులు ఏం కనపడతలేవు మనకు తెలిసి. సరే 45 ఆ మధ్యలో ఉంటే ఉండొచ్చు. ఇండిపెండెన్స్ 2-3 ఉన్నారు. మోస్ట్లీ ఇదే ట్రెండ్ కనుక మనకు 11:30-12 వరకు కొనసాగితే మాత్రం బీజేపీ ప్రభుత్వమే తిరిగి మూడోసారి వచ్చే అవకాశం ఉందని మనకు కనపడుతుంది. రెండోది జమ్మూ కాశ్మీర్ లో కూడా జమ్మూ ప్రాంతంలో బీజేపీ యథాతథంగా మునుపటిలాగానే బాగానే సీట్లు లీడింగ్ చేస్తున్నది ఇప్పుడైతే. కానీ కాశ్మీర్ లోయలో కూడా 1-2 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉన్నట్టు వార్తలు చెప్తున్నాయి మనకు. అంటే ఇది ఒక న్యూ ట్రెండ్. ఎందుకంటే కాశ్మీర్ లోయలో బీజేపీకి లీడ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ అక్కడక్కడ 1-2 స్థానాల్లో 3 స్థానాల్లో దాదాపుగా నాకు తెలిసి ఈ కాశ్మీర్ లోయలో కూడా బీజేపీ కొన్ని స్థానాల్లో లీడ్ చేయగలిగిందంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ బీజేపీలో కొంత పాజిటివ్ ట్రెండ్ ఉందా లేదా అనడానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలే కొలమానం. కాబట్టి ఇప్పుడు ఈ లోయ ప్రాంతంలో బీజేపీకి 1-2 సీట్లు గెలిచినా కానీ చాలా గొప్ప విషయం కదా. అట్లా చూస్తే సరే ప్రభుత్వం ఎవరిది వస్తుందనే కన్నా నేషనల్ కాన్ఫరెన్స్ ఫారూక్ అబ్దుల్లా నాయకత్వంలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు చాలా మెరుగున్నాయి ఇప్పటి లీడ్స్ బట్టి చూస్తే మనం. కాబట్టి అయినా కూడా ఒక న్యూ ట్రెండ్ అనేది బీజేపీకి గెయిన్ చేసే విషయమే. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూలో యథాతథంగా గెలుస్తూ కాశ్మీర్ లో కూడా 1-2 సీట్లు గెలవగలుగుతుంది బీజేపీ అని అంటే 370 ఆర్టికల్ రద్దు వల్ల ప్రజలకు ప్రయోజనం జరుగుతున్నది అనే ఒక కొత్త ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అది పొలిటికల్ గా బీజేపీకి నేషన్ వైడ్ కూడా దేశంలో కూడా ఒక మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే 370 ఆర్టికల్ ను అక్కడ కాశ్మీర్ లోయలో అందరూ వ్యతిరేకిస్తుండ్రు అనేది ఒకటి ఉంది. కానీ మరీ అంత వ్యతిరేకిస్తున్న పరిస్థితులు ఏం లేవు అనేది మనకు 2-3 సీట్లలో బీజేపీ అక్కడ లీడ్ కనిపించడం మనకు ఆలోచన కలిగిస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే బీజేపీ చాలా వరకు హర్యానాలో ఓటమి చెందితే అధికారంలోకి రాకపోతే ఈ ట్రెండ్ దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్రలో జార్ఖండ్ లో అక్కడ కూడా బీజేపీ ఓడిపోతుందని ఒక నేరేటివ్ ఉంది. అది కాంగ్రెస్ కావచ్చు మిగతా ప్రతిపక్షాలు కావచ్చు ఆ విషయాలు చెప్తూ వచ్చినాయి. కానీ హర్యానా రిజల్టే చాలా మనకు సర్ప్రైజింగ్ గా కనపడుతుంది.
అది డెఫినెట్లీ బీజేపీకి చాలా గెయిన్ చేసే విషయం. అసలు ఓడిపోయే రాష్ట్రంలో, ఎందుకంటే 2 times వాళ్ళు పవర్ లో ఉన్నారు 2014 నుంచి 24 వరకు. ఇది మూడోసారి. అయినా కూడా పోయినసారి 2019లో 18లో వాళ్ళకు వచ్చిన సీట్లు చూస్తే బీజేపీకి 40 స్థానాలే వచ్చినాయి. ఈసారి లీడింగ్ మాత్రం 40కి దాటి చూపిస్తున్నది మనకు లీడింగ్ మాత్రం. కాబట్టి ఇది ఎనీహౌ బీజేపీకి చాలా గెయిన్ చేస్తున్నది హర్యానా స్టేట్ అనేది. ఈ ఫలితాలు అనేది మనకు చెప్తున్నాయి. దీని ట్రెండ్ రేపు దేశంలో కూడా దీని ప్రభావం నార్త్ ఇండియాలో, పర్టికులర్లీ నార్త్ ఇండియాలో ఉండే అవకాశం. ఎందుకంటే బయట జరిగిన క్యాంపెయిన్ ఒక రకంగా ఉన్నది, ఒపీనియన్ పోల్స్ చెప్తున్నారు ఒకటి, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఒకటి, గ్రౌండ్ లో రిజల్ట్ కనపడుతుంది ఒకటి ఇప్పుడు హర్యానా. కాబట్టి ఇది వెరీ సర్ప్రైజింగ్ రిజల్ట్ అని అనుకోవచ్చు మనం. అంటే ఈ ట్రెండ్ మనకు, ఇదే ట్రెండ్ మనకు 11:30, 12 వరకు కనుక కొనసాగితే డెఫినెట్ గా హర్యానాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మనం నమ్మొచ్చు. కాస్తంత ట్రెండ్స్ ఏమైనా మారితే చెప్పలేం, హంగ్ రావచ్చు, లేదంటే బీజేపీకే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి లీడ్స్ బట్టి చూస్తే కాంగ్రెస్ ఏ రకంగా 45 స్థానాలను చేరుకోగలుగుతుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు భూపేందర్ హుడ్డా కూడా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతూ అరే మాదే అధికారం వస్తుందని ఆయన చెప్పడం, అది సహజంగా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా చెప్తారు, అది వేరు. కానీ గ్రౌండ్ లో కనపడుతున్న రిజల్ట్ చూస్తే మాత్రం ఇది వెరీ సెట్ బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఫలితాలు రాకముందుకే అందరూ డిసైడ్ అయిపోయిండు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది అని. కానీ ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసేసరికల్లా మనకు వెరీ డిఫరెంట్ గా కనపడుతున్నప్పుడు ఫలితాలు, ఇది వెరీ వెరీ సెట్ బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఇది గెయిన్ ఫర్ భారతీయ జనతా పార్టీ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు.